హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డాటా ప్రకారం. అలాగే ఇచ్ముక్కి ఇండికేటర్ ప్రకారం కానీ క్యామరిలా ఇండికేటర్ ప్రకారం కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే సెటప్ను రివ్యూ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో చివరన ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ను వాచ్ లిస్ట్ కోసం ఇవ్వడం జరుగుతుంది పేపర్ ట్రేడింగ్ పర్పస్లో. సో ఎలా ఉండబోతుంది నిఫ్టీ రేపటి రోజున అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సైడ్ వేస్ ఉంటుందా, ఆప్షన్ చైన్ డాటాను బేస్ చేసుకుంటూ అలాగే ఇచ్ముక్కి ఇండికేటర్ను ప్రకారం అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళే ముందుగా మన నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో రివ్యూ చేద్దాం. ఇంట్రాడే పర్పస్లో మన సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఏదైనా మనం డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయిందా కాలేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి అంటే సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే రావడం జరిగింది. ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ వచ్చినప్పుడు మన వ్యూ ఏముంటుంది, బుల్లిష్ ఉంటుంది. కానీ ప్రైజెస్ ఎక్కడ ఓపెన్ అయినాయి, కింద ఓపెన్ అయినాయి. ప్రైజెస్ కింద ఓపెన్ అయినాయి కాబట్టి సిపిఆర్ కింద ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మన వ్యూ ఏముంటుంది, సో డెఫినెట్గా బేరీ సైడ్ ఉంటుంది. బేరీ సైడ్ ఉంటుంది. కానీ ఎక్కడ బేరీ సైడ్ ఉంటుంది, ఎప్పుడైతే మళ్ళీ సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మన వ్యూ అనేది బేరీస్ ఉంటుంది. లేదా ఈ ప్రీవియస్ డే లో లేదంటే L1 కానీ అంటే S1 కానీ ఈ రెండు బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుండే. కానీ ఈ రెండు ఏవి బ్రేక్ కాలేదు. ఫస్ట్ మనం అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడ బ్రేక్అవుట్కి అయితే ఛాన్స్ రాలేదు. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో మరి ఎలాంటి సందర్భాలు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి, సో మనం డిస్కషన్ చేసుకున్న ఇంకొక కెమెరాల ఇండికేటర్ను యాడ్ చేసుకున్నప్పుడు మనకు ఇంకా క్లారిటీగా అంటే ఐదర్ బై సైడ్ వెళ్ళాలా ఐదర్ సెడ్ సైడ్ వెళ్ళాలా అనేది మనకైతే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసుకున్నప్పుడు మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు మన రీసెంట్ సాటర్డే రోజు డిస్కస్ చేసిన స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ అయితే ఏమనుకున్నాం, సిపిఆర్ H3 వరకు కానీ లేదా L3 వరకు కానీ పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో మనకు సిపిఆర్ తోటి సంబంధం ఏమి ఉండదు అప్పుడు కెమెరాలో యూజ్ చేసుకున్నప్పుడు. కానీ సిపిఆర్ ఇండికేటర్ను అలానే ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు వీటిని అంటే టార్గెట్స్ కోసం మనం వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రైజెస్ అనేది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. ఇది H3, ఇది L3, ఈ రెండింటి మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ L3 అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఫస్ట్ 3 మినిట్స్ అంటే 3 మినిట్స్ క్యాండిల్స్ మనం చూసినప్పుడు బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. బ్రేక్అవుట్ వచ్చింది. మళ్ళీ ఏం చేసింది, ఎప్పుడైతే చిన్న స్లైట్గా పుల్ బ్యాక్ రావడం జరిగింది. అంటే L3 వరకు పుల్ బ్యాక్ రావడం జరిగింది. మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడండి. కెమెరాల పుల్ బ్యాక్ స్ట్రాటజీ అంటే H3 L3 దగ్గర రివర్సల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ప్రైజెస్ అనేవి H3 L3 మధ్యలో ఓపెన్ అయితే మళ్ళీ ఎక్కడి వరకు ఐదర్ H3 వరకు పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, లేదా L3 వరకు పుల్ బ్యాక్ వచ్చే వరకు వెయిట్ చేసినట్టయితే మనకు ట్రేడ్ ఆపర్చునిటీస్ రావడం జరుగుతుందని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా అలానే నిఫ్టీలో ఈరోజు చూడండి, సో బ్రేక్అవుట్ రావడం జరిగింది. మళ్ళీ H3 వరకు పుల్ బ్యాక్ అయితే వెళ్ళడం L3 వరకు పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ మనం ట్రేడ్స్ అనేది ఇనిషియేట్ చేస్తాం. అంటే 1 2 3 4 5th క్యాండిల్ ద్వారా మనకు సిగ్నల్ రావడం జరిగింది. 5th క్యాండిల్ దగ్గర మన బై సైడ్ వెళ్తే మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో అవుతుంది. మన యొక్క టార్గెట్ అనేది నెక్స్ట్ సిపిఆర్ అంటే యాక్చువల్గా H3 వరకు వెళ్ళాలి. H3 వరకు ఆల్రెడీ వెళ్ళింది. కానీ మనకు అగ్రెసివ్గా ఉన్నప్పుడు మనం సో ఇక్కడ మన నెక్స్ట్ ప్రైవేట్ పాయింట్స్ సిపిఆర్ అవుతుంది కాబట్టి సిపిఆర్ దగ్గర ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అంటే ఈ బాటమ్ సిపిఆర్ దగ్గర కానీ లేదా సెంట్రల్ సిపిఆర్ దగ్గర కానీ మనం ప్రాఫిట్ను బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈజీగా 1:2 అయితే రావడం జరిగింది. ఇలా అంటే సిపిఆర్ ఇండికేటర్ రానప్పుడు కెమెరాల ఇండికేటర్ ద్వారా మనకు ట్రేడ్ సెటప్స్ రావడం జరుగుతుంది. సో సింపుల్గా 1 or 2 ఇండికేటర్స్ యూజ్ చేసుకుంటూ మనం ఇంట్రాడేను చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి అయితే వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్ పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,500.
థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,800. నిఫ్టీ ఇన్ కేస్ రేపు అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలలో మనం సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ను పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 14,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఓవరాల్ ట్రెండ్ను మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ప్రైజెస్ అనేది పర్టికులర్గా ఈ ప్రైస్ నుంచి ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయినాయి కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. అంటే కాల్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి మేబీ అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డాటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,200. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 14,300. ఇన్ కేస్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది 14,300 దగ్గర, అది బ్రేక్అవుట్ అయితే 14,200 దగ్గర, అది బ్రేక్అవుట్ అయితే 14,000 దగ్గర తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీటిలలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో 14,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉంది కాబట్టి పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే దీని అర్థం ఏంటి? నెగిటివ్. పుట్ సైడ్ వాళ్ళు నెగిటివ్ ఉన్నారు. ఇక్కడ మనకు కాల్ సైడ్ ఏమనుకున్నాం? లాంగ్ బిల్డప్ జరిగింది. కాల్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్ ఉండడానికి, ఓవరాల్గా మార్కెట్ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ను, కీ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే అకార్డింగ్ టు మన ఇచిముకి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, ఇంకా క్లారిటీ వస్తుంది. ఏ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఏ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిముకి ఇండికేటర్ ప్రకారం ఈరోజు మంచి మార్బోజు క్యాండిల్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాం, ఒకవేళ అప్ సైడ్ వచ్చినా కూడా 14,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా అక్కడ వరకు రాలేదు. రేపు ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా 14,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది మన యొక్క స్పాన్ బి అవుతుంది కాబట్టి స్పాన్ బి దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే 14,600 దగ్గర కన్వర్జేషన్ లైన్ ఉంది, మన యొక్క అదే టెంగన్సన్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అవుడే 14,500 పైన ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ అయితే ఉన్నది, 14,800 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ సినారియోలు వర్క్ అవుతాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 14,500, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ 14,800 ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ ఏదైతే మనం ఈ లెవెల్ అనుకున్నామో 14,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 14,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు ఫ్యూచర్ కూమోని మనం చూసినట్టయితే బేరిష్లో ఉన్నది, ఫ్యూచర్ కూమో బేరిష్లో ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు గత కొద్ది రోజులుగా డౌన్ సైడ్ వస్తూనే ఉన్నది కాబట్టి కొంచెం దీన్ని రిలీఫ్ ర్యాలీగా కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చూడండి, ఇంత పెద్ద మార్బోజు క్యాండిల్ వచ్చింది. ఈ మార్బోజు క్యాండిల్ని బ్రేక్ చేయడానికి ఇంతవరకు అయితే బ్రేక్ కాలేదు. ఇది 3 రోజులు వరుసగా ఆ క్యాండిల్ రేంజ్లోనే మూవ్ కావడం జరిగింది. మళ్ళీ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ కావడం, మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్. సో ఇదంతా వీక్నెస్ని చూపెడుతున్నాయి. అంటే డెఫినెట్గా ఎక్కువ శాతం అయితే డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంది. మళ్ళీ ఇంత మార్బోజు క్యాండిల్ రావడం జరిగింది. అయినప్పటికీ ఆ లెవెల్ అంటే హైని బ్రేక్ కాలేదు. సో ఈ హై బ్రేక్ కానంత వరకు అంటే 14,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితేనే నిఫ్టీలో ఏమైనా బుల్లిష్నెస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు ఇక్కడ 14,500 దగ్గర కానీ 600 దగ్గర రిజెక్షన్స్ వచ్చి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో కూడా మనకు కూమోని చూడండి, కూమో డౌన్ సైడ్ ఫాలింగ్ అవుతుంది. ఫ్యూచర్ కూమో
అలాగే బేరిష్ కుమో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఒక రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే ఇంకా 14,400 దగ్గర ఒక రిజెక్షన్ అయితే మనకు చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంటుంది. ఇన్ కేసు ఇక్కడ లేకపోయినా కూడా 14,500 ఇక్కడ 14,600 దగ్గర డెఫినెట్గా ఒక రిజెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే అప్ సైడ్ ఉంటుంది, లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే వాచెస్లో పెట్టుకోండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ 14,500, అలాగే 14,600 అండ్ 800 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ వస్తే 14,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 14,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. 14,000 అనేది వైలేషన్ అయితే ఇంకా డెఫినెట్గా ఇంకా కిందికి వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేద్దాం ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేసే ముందు ఒకసారి ఇంట్రాడే సెటప్ను ఒకసారి చూద్దాం. అంటే మనం డిస్కషన్ చేసుకున్న సిపిఆర్ ఇండికేటర్ కానీ క్యామరల్ ఇండికేటర్ కానీ ఏదైనా వర్కౌట్ అయిందా కాలేదా చూద్దాం ఒకసారి. అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం హయ్యర్ వాల్యూ సిపిఆర్ అయితే ఏర్పడడం జరిగింది. హయ్యర్ వాల్యూ సిపిఆర్ ప్రకారం మన వ్యూ బుల్లిష్ ఉంటుంది, కానీ ప్రైజెస్ అనేవి కింద అంటే సిపిఆర్ కింద ఓపెన్ అయినాయి కాబట్టి బేరిష్ వ్యూ ఉంటుంది. మన ఫస్ట్ 3 మినిట్స్ అంటే ఫస్ట్ 5 మినిట్స్ 3 క్యాండిల్స్ మనం చూసేటప్పుడు వ్యూ అనేది బేరిష్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రీవియస్ డే లో ఉన్న S1 అనేది బ్రేక్అవుట్ అయితేనే మనం ఫర్దర్గా తీసుకుంటాం. ఫస్ట్ క్యాండిల్ అనేది ఆల్రెడీ ఓపెన్ అవడే S1 కింద ఓపెన్ అయింది. సో మనం ఎప్పుడైతే దీని లో కింద పెట్టుకొని మనం ట్రేడ్ చేస్తే ఇక్కడికైతే మనకు ట్రేడ్ అనేది రాలేదు, ఇనిషియేట్ అయితే కాలేదు. ఏది మనం అంటే S1ని బ్రేక్అవుట్ చేసిన క్యాండిల్ను మనం ఎంట్రీ క్యాండిల్గా పెట్టుకుంటే అక్కడ మనకు ఎలాంటి సిగ్నల్స్ అయితే రాలేదు. అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం ఎలాంటి రాలేదు. ఒకవేళ వస్తే ఎక్కడ రావాలి, ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే సిపిఆర్కి పుల్ బ్యాక్ వస్తుందో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ వాస్తవానికి ఈ 11:30 ఆ 12 ఆ మధ్యలో మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ డోజీ చూడండి ఇక్కడ మనం తీసుకోవాలి, దీని కింద మనం సెల్ సైడ్ వెళ్ళాలి. కానీ ఈ లో అనేది బ్రేక్అవుట్ రాలేదు. సో కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ అనేది ఏమీ రాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ వస్తుంది? సో ఇలాంటి ట్రేడ్స్ అయితే రాలేదు. అంటే సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం మనకి ఎలాంటి ట్రేడ్ రాలేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్గా సో ఈ రెండింటిని ఒకసారి మనం ఇండికేటర్స్ను యూజ్ చేసినట్టయితే మనకు అక్యురసీ లెవెల్ అనేది అంటే మనం ఏ ట్రేడ్ తీసుకోవాలనేది మనకు కన్ఫామ్గా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం క్యామరిల్లా ఇండికేటర్ను యూజ్ చేసినాం అనుకోండి, క్యామరిల్ ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు మనకు ప్రైజెస్ అనేవి ఎక్కడ ఓపెన్ అయినాయి? L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయినాయి. L3 అండ్ L4 మధ్యలో ఓపెన్ అయినాయి. సో ఫస్ట్ 5 మినిట్స్ 3 క్యాండిల్స్ అనేవి L3 L4 మధ్యలో ఉన్నాయి. సో ఒకవేళ L4 బ్రేక్అవుట్ అయితే మనం డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ L4 బ్రేక్అవుట్ కాలే. ఫస్ట్ 5 మినిట్స్ ఫస్ట్ 3 క్యాండిల్స్ని మనం అది ఇగ్నోర్ చేస్తాం. అవి కన్సల్టేషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. అంటే ఫస్ట్ 15 మినిట్స్ మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. సో ఫర్దర్గా ఎట్ సైడ్ బ్రేక్అవుట్ రాలేదు. కానీ తర్వాత ఏమైంది చూడండి, L3 అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. అప్ సైడ్లో L3 అనేది బ్రేక్అవుట్ రావడం జరిగింది. L3 బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం ఈ స్ట్రాటజీలో ఎప్పుడైతే ఇక్కడ ఈ స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకవేళ బ్రేక్అవుట్ రానప్పుడు అంటే L4 బ్రేక్అవుట్ కానీ H4 బ్రేక్అవుట్ రానప్పుడు రివర్స్ ట్రేడ్ కూడా మనకు అవకాశం వస్తుందని చెప్పి ఈ స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. చూడండి, ఎవరైనా కొత్తగా అంటే ఈ వీడియోని చూడకపోతే ఈ వీడియో చూడండి. అంటే హై ప్రాబబిలిటీ ఇంట్రాడే బ్రేక్అవుట్ క్యామరిల్లా సెటప్ గురించి చెప్పడం జరిగింది. ఎక్కడైతే మనకు ఆ బ్రేక్అవుట్ అనేది ట్రేడ్స్ రాకపోతే అలా రివర్స్ ట్రేడ్ కూడా చెప్పడం జరిగింది. ఆ రివర్స్ ట్రేడ్ ఏమని చెప్పడం జరిగింది? ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్లో బ్రేక్అవుట్ రావడం జరిగింది. యాక్చువల్గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి ఆపోజిట్ సైడ్లో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ మన యొక్క ట్రేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. అంటే ఇది మన యొక్క సిగ్నల్ పాయింట్ అవుతుంది, సిగ్నల్ క్యాండిల్ అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది మధ్యలో ఇన్ బిట్వీన్ అవుతుంది. మన యొక్క టార్గెట్ ఏదవుతుంది? నెక్స్ట్ పైవట్ పాయింట్ అంటే సిపిఆర్ అవుతుంది. లేదా మనం వెయిట్ చేస్తే ఇంకా H3 వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో మనకైతే ఇక్కడనే ఈజీగా 1:2 అయితే ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇంతే సరిపోతుంది. ఇలా అంటే మనకు ఎప్పుడైనా కానీ సిపిఆర్ ఇండికేటర్లో ట్రేడ్స్ దొరకలేదనుకోండి, ఒకసారి లేదా క్యామరల్ ఇండికేటర్ని యూజ్ చేయండి, లేదా రెండింటిని కలిపి కంబైన్డ్గా యూజ్ చేసుకుంటే మనకు డెఫినెట్గా ట్రేడ్స్ అనేది లభించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎనీహౌ మన యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం.
బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. సెకండ్ లెవెల్ వచ్చేసి 1 సెకండ్, సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ వచ్చేసి 33,000. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ 32,000 దగ్గర తీసుకుంటుంది రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ అనేది 33,000, థర్డ్ రెసిస్టెన్స్ అనేది అది బ్రేక్అవుట్ అయితే 34,000 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఎక్కడ బిల్డప్ కావడం జరిగిందంటే సో ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. 34,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో ఒకవేళ ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. 34,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియో చూసినప్పుడు కాల్ సైడ్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే అప్ సైడ్ ఉండడానికి అంటే పాజిటివ్, కాల్ దృష్టిలో పాజిటివ్. ఒకసారి పుట్ సైడ్ కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ పరిశీలిస్తే మనకి ఇంకా కంప్లీట్గా ఓవరాల్ పిక్చర్ అనేది మనకు ఐడియా వస్తుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 30,000. నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 30,000. సో థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 29,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో అది ఇక్కడ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అటు ఇటు జరపడానికి. ఎనీహౌ సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు ఇక్కడ తీసుకుంటుంది 31,000, సెకండ్ సపోర్టు 30,000 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 29,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది. అంటే పుట్ సైడ్ వాళ్ళు నెగిటివ్ అంటే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది. కాబట్టి మొత్తం ఓవరాల్గా అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్న ఈ లెవెల్స్ని ఒకసారి అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకొని వీటిలో మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ఈ 31,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేసుకుందాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం నిన్న మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ కన్వర్జేషన్ లైన్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు వచ్చి క్లోజ్ కావడం జరిగింది. రేపు ఇన్ కేసు ఇక్కడ దీనిపైన కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ అనేది బేస్ లైన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు దీని కిందనే ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి కూడా ఒక అవకాశం అయితే ఉన్నది. సో ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 29,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎటు వెళ్తుందో అంటే పాజిటివ్, మనకు ఆప్షన్ చైన్ డేటా ప్రకారం పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక నెగిటివ్ అంశం ఏంటిదంటే ఫ్యూచర్ కూమో అనేది బెరిష్లో ఉంటే సో డౌన్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్స్టాంట్గా మనకు ఒకటి రెండు ట్రేడింగ్ డేస్ అనేటివి అప్ సైడ్ వచ్చినప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్ సైడ్ వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, 33,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇటువంటి అంటే ఫస్ట్ సపోర్ట్ 33,000 దగ్గర అది బ్రేక్అవుట్ అయితే 29,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ లెవెల్స్ మనం మొన్ననే డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా కంప్లీట్గా ఫ్యూచర్ కూమో అనేది బెరిష్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఈ క్లౌడ్ పైన ఓపెన్ అయితే మాత్రమే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లౌడ్ పైన అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, 33,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి అంటే 33,000 దగ్గర ఉన్నది కాబట్టి ఈ లెవెల్ 33,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ రిజెక్షన్స్ వస్తే
ఫర్దర్గా అంటే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది చూడండి. ఈ బేస్ లైన్ దగ్గర ఒక సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్స్ ఒకవేళ ఈ 31,000 లెవెల్స్ అనేవి బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ 30,000, నెక్స్ట్ 49,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ సినారియో. ఇన్ కేస్ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే మాత్రం, అంటే ఈ క్లౌడ్ పైన ఓపెన్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే మనం ఇంట్రాడే పర్పస్లో కొన్ని స్టాక్స్ను పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీళ్ళైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఈ స్టాక్స్ ఇన్సైడ్ క్యామరిల్లా ప్లస్ నారో సిపిఆర్, మరి చాలా దగ్గర నారో సిపిఆర్ కాకుండా కొంచెం కంపారిటివ్లీ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్, అలాగే ఇన్సైడ్ H3L3 ఉన్న స్టాక్స్. కాబట్టి వీటిని బ్రేక్అవుట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.